ఏ పని చేయకుండా నిద్ర లేవగానే ఇంటి ముందు ముగ్గుండాలి. ఏ పని చేయకుండా అంట్లు ఉండకూడదు, బట్టలు ఉండకూడదు. ఏ పని చేయకుండా ఇల్లు నీట్గా ఉండాలి. ఏ పని చేయకుండా పొట్లోకి అన్ని వచ్చి పడుతూ ఉండాలి. ముఖ్యంగా ఏ పని చేయకుండా లక్ష్మీదేవి వస్తూనే ఉండాలి మన దగ్గరికి. మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి అస్సలు దిష్టి తగలకూడదు. అవును కదా? ఇలా వచ్చేది ఏది కూడా మనకి సంతోషాన్ని ఇవ్వదు. మీ బద్ధకాన్ని రెట్టింపు చేస్తుంది తప్ప, మీ దరిద్రం ఇంకా రెట్టింపు అవుతుంది తప్ప, మీకు కలిసి రావటం తగ్గిపోతుంది తప్ప ఏమీ లాభం లేదు. కష్టపడకుండా ఒక్క ముద్దన్నం దొరికినా కానీ దానిని అనుమానించాల్సిందే. మన కుటుంబం ఆరోగ్య పరంగా కానీ, డబ్బు పరంగా కానీ పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి అని అంటే ఫస్ట్ మన మనసు శుభ్రంగా ఉండాలి. ఆ తర్వాత మన బాడీ శుభ్రంగా ఉండాలి. ఆ తర్వాత మన ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఆ తర్వాత కుటుంబంలో పూజలు అనేవి ముఖ్యంగా ఉండాలి. అది కూడా శ్రద్ధతో, భక్తితో ఉండాలి. ఇవి ఉంటే చాలండి, మనం ఏమి సాధించాలనుకున్నా కానీ మనకి మార్గాలు దొరుకుతానే ఉంటాయి. అలవాటు లేని వాళ్ళు ఒక్కసారి ఎర్లీ మార్నింగ్ లేచి క్లీనింగ్ తో మొదలు పెట్టి పూజతో ఎండ్ చేయండి. మీకు ఎంతటి మనశ్శాంతి దొరుకుతుందో మీకే అర్థమవుతుంది. సంవత్సరం మారిందంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటాం, కానీ ఉగాదేనండి అసలైన సంవత్సరం. న్యూ ఇయర్ రోజు చేసినవి సంవత్సరం అంతా జరుగుతాయి అంటారు కదా, అలా కాదండి. ఉగాది పండుగ పేరులోనే ఉంది. ఉగాది పండుగ రోజే చేసే మంచి చెడులు సంవత్సరం అంతా జరుగుతాయి. ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం, నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనది అని అర్థం. ఇలా పండుగ పేరులోనే ప్రత్యేకత చాలా ఉంది. ఉగాది రోజు మీకు కుదిరినంత వరకు పూజ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఉగాది ప్రత్యేకత కానీ ఉగాది రోజు మీ మెమరీస్ ని షేర్ చేసుకోండి. మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. స్వీట్ పొంగల్ ఇలా ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనతో పాటు దేవుడు కూడా హాయిగా ఇష్టంగా తినే ఈ పొంగల్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.